హలో ఆల్, గుడ్ మార్నింగ్, హ్యాపీ భోగి టు ఎవ్రీవన్. అండ్ ఈ వీళ్ళకి వచ్చేసి ఇయర్ భోగి పండుగ అప్పటిదనమాట. భోగి రోజు పొద్దున్నే లేచి ముగ్గులు వేసుకొని అండ్ గొబ్బెమ్మలు రెడీ చేసేసుకొని గొబ్బెమ్మలు ఇంటి ముందు పెట్టిన తర్వాత నేను చేసిన మొదటి పని ఏంటంటే మా వాడికి ఆయిల్ రాయడము. ఆయిల్ మసాజ్ చేశానమాట మా రియాన్షి గాడికి. ఇంకా అవన్నీ పిలిచి ఆయిల్ మసాజ్ చేసుకుంటూ రారా అనగానే హ్యాపీగా ఆయిల్ మసాజ్ చేయించుకున్నాడు. వాడికి ఎక్సర్సైజ్ చేసినట్టు అనిపించిందో ఏంటో, చాలా ఎంజాయ్ చేశాడు. అండ్ నాకు వాడికి ఆయిల్ మసాజ్ చేస్తుంటే, వాడు చిన్నగా ఉన్నప్పుడు ఆయిల్ మసాజ్ చాలా చేసేదాన్ని అనమాట. ఇంకా నేను మా మనీకి అయితే మా మదర్ ఎక్కువ చేసేవాళ్ళు, కానీ మా రియాన్షి మాత్రం ఇంకా నా టర్న్. ఇంకా పొద్దున్నే లేవగానే ఇంకా అదే పని అనమాట. ఒక 1 hour అలా మసాజ్ చేసేదాన్ని నేను ఆల్మోస్ట్. ఇక ఆ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. ఆ తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. దిస్ ఈజ్ ద క్విక్ రెసిపీ. ఏం చేశానో చెప్తాను చూడండి. తొందర ఏంటంటే యాపిల్ ముక్కలు ఉంటాయి కదా, యాపిల్ ముక్కలు, కొద్దిగా బెల్లం పొడి అండ్ గోధుమ పిండి, కొద్దిగా పాలు, ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మిక్సీ పట్టేసి చిన్న చిన్న దోశల్లాగా వేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటాయి పిల్లలకి తినడానికి. ఇంకా యాపిల్ వేసాం కదా, యాపిల్, మిల్క్, బెల్లం పొడి, ఇదంతా కూడా మంచి హెల్దీ ఫుడ్ అనమాట. పిల్లలకి మంచిగా తింటారు. అంటే ఆల్మోస్ట్ 1 year పైన ఉన్న పిల్లలైతే చాలా ఇష్టపడతారు. అండ్ దెన్ కైట్స్ ప్రిపరేషన్. ఇంకా మా వాళ్ళు స్నానాలు చేసి రెడీ అయిపోయి వెళ్ళి కైట్స్ తెచ్చుకున్నారనమాట. నేను మోస్ట్లీ పిల్లలకి ఇద్దరికి సేమ్ అవుట్ఫిట్స్ వేయడానికి ట్రై చేస్తాను. ఇంక ఇద్దరికి ఒకే డ్రెస్సెస్ వేసేసి పంపించాను అనమాట. బయటికి వెళ్ళి కైట్స్ దారాలు అవి తెచ్చుకున్నారు. ఇంకా దారాలన్నింటినీ దానికి కండే అంటారు కదా, దానికి చుట్టారనమాట. ఇంకా అలా టైంపాస్ చేశారు చాలాసేపు. అండ్ దెన్ మా హస్బెండ్ వచ్చేసి ఆ రోజు కైట్స్ ప్రిపేర్ చేస్తున్నాడు. మాకు ఎవరికి కైట్స్కి ఆ దారాలు కట్టడం రాదు. ఇంకా ఆయన ఒక్కడికే తెలుసు అనమాట ఎలా కట్టాలి ఏంటి, ఆ కొలతలతో కడితేనే ఎగురుతుంది అని చెప్పేసి ఆయన అవన్నీ మెజర్మెంట్స్ తీసుకొని కైట్స్ ప్రిపేర్ చేస్తున్నాడు. అండ్ దెన్ ఈవినింగ్ మేము పైనకి వెళ్ళిపోయాం, బిల్డింగ్ పైకి వెళ్ళి కైట్స్ ఎగరేద్దాము అన్న ఉద్దేశంతో. ఇంకా చీకటి అవ్వకముందే కాసేపు కైట్స్ ఎగరేసి వచ్చాక భోగి పళ్ళు అలా చేద్దాము అని చెప్పేసి పైకి వెళ్ళిపోయాము. అప్పుడు మా మదర్ వచ్చారనమాట. అండ్ రియాన్స్ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే అంటే ఫస్ట్ మా హస్బెండ్ ఎగరేసి ఇచ్చారనమాట ఒక కైట్, ఎల్లో కలర్ కైట్ ఇందాక కట్టాం కదా, అదొకటి. అదైతే మంచిగా ఎగిరింది. ఇంకా పట్టుకొని కాసేపు పిల్లలు ఎంజాయ్ చేశారు. అండ్ వాళ్ళ ఫ్రెండ్, మా మనీ ఫ్రెండ్ కూడా వచ్చాడు రమ్మని అనగానే. అండ్ ఈవినింగ్ అయితే చూడండి నేను కూడా ఎంత హ్యాపీగా దాన్ని పట్టుకొని వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకున్నాను. అలా ఈవినింగ్ మేము కైట్స్ ఎగరేయడంలో బిజీ అయిపోయి కైట్స్ ఎంజాయ్ చేసామన్నమాట. మరి అంశు మనీ కూడా చూడండి అది ఎగురుతూ ఉంటే ఎలా పట్టుకున్నారో. కొంచెం ఎగరడేయడం రాదనమాట వాళ్ళకి. కాకపోతే మేము ఎగరేసిన దాన్ని ఆ దారం పట్టుకొని అటు ఇటు తిప్పుతూ భలే ఎంజాయ్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మా పక్కన బిల్డింగ్ వాళ్ళైతే ఇంకా పైన టెంట్ వేసుకొని అండ్ సౌండ్స్ పెట్టుకొని, డీజే సౌండ్స్ పెట్టుకొని మరీ ఎగరేస్తున్నారనమాట. పక్కన నుంచి చాలా కైట్స్ ఎగిరాయి ఆ రోజు. అండ్ మా కైట్స్ ఒక్కటి మాత్రమే ఉంచారు, మిగిలిన ఎగరేసిన కైట్స్ అన్నిటిని కూడా తెంపేస్తూ ఉన్నారనమాట. వాళ్ళ మాంజా బాగున్నట్టుంది అని అంటుండే మా హస్బెండ్ ఆ రోజు. అండ్ ఇంకా చీకటి అయిపోయిందిగా, రేపు చూసుకుందాంలే, రేపు మంచి మాంజా తీసుకొచ్చి ఇంకోటి ఎగరేద్దాంలే అనేసి అనుకొని ఇంకా లైట్ తీసేసుకొని కిందికి వెళ్ళిపోయాం అనమాట. ఎల్లో కలర్ కైట్ మాత్రం ఎంటైర్ డే అది ఎగురుతూనే ఉంది మాది. అండ్ ఇలా మా కైటింగ్ అనేది పూర్తయిపోయింది. పిల్లలైతే కైట్స్తో భలే ఎంజాయ్ చేశారు అని చెప్పుకోవచ్చు. దెన్ భోగి పళ్ళు. భోగి అనగానే మెయిన్ థింగ్ ఏంటి, భోగి పళ్ళు ఫర్ కిడ్స్. నేనైతే ఎవ్రీ ఇయర్ ఆ కృష్ణులని తీసి కింద పెడతానమాట. పెట్టేసి కృష్ణులకి పూజ చేసేసి తర్వాత భోగి పళ్ళు అనేది వేస్తాను పిల్లలకి. ఫస్ట్ కృష్ణుడికి చిన్ని కృష్ణులకి భోగి పళ్ళు వేసిన తర్వాత మా పిల్లలకి వేస్తాను. అందరికీ తెలిసే ఉంటుంది భోగి పళ్ళు ఏంటి, జస్ట్ తీస్తాము అని చెప్తూ ఉంటారు కదా. అండ్ టీవీలో చూస్తూనే ఉన్నాం అనమాట. చాలా మంచి మంచి సాంగ్స్ కూడా ఉన్నాయి, లోకల్ సాంగ్స్, భోగి పళ్ళు పోయేరే పిల్లలకి అని చెప్పేసి. చాలా మంచి ఫీల్ వచ్చేసింది అది పెడితే. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ రోజు సాయి వాళ్ళ మదర్, ఫాదర్ వస్తారు అని చెప్పేసి. ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మమ్మల్ని స్టార్ట్ చేయమని అంటేనే ఇంకా మేము స్టార్ట్ చేసేస్తాం అనమాట ఈ భోగి పళ్ళు వేయడం.
తెలిసే ఉంటుంది ఆ భోగిపళ్ళు ఏంటి, బంతిపూలు అండ్ భోగిపళ్ళు అంటే ఆ బోరకాయలు అంటారు కదా, రేగ్గాయలు అని కూడా అంటారు తెలంగాణ సైడ్ అయితే. అవి రేగ్గాయలు అండ్ చిన్న చిల్లర నాణాలు అండ్ చెరుకు వేస్తారనమాట అందులో. ఇంకా మేము చెరుకు తీసుకురాలేదు కాబట్టి కొన్ని చాక్లెట్స్ అయితే పెట్టాము అందులో, జెల్లీ చాక్లెట్స్ ఉంటాయి కదా అవి. ఇంకా మా రియాన్స్ గడ్ అయితే వాటిని ప్రిపేర్ చేసిన ముందు నుంచి అందులోంచి జెల్లీ చాక్లెట్స్ తీసుకొని తినడము ఇలా చేశాడు. చాలా కంట్రోల్ చేయడానికి ట్రై చేసాము, కాసేపు వెయిట్ చేయండి రా అని చెప్పేసి. కానీ వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తారు, అన్నీ సెట్ అయిన తర్వాత అస్సలు వెయిట్ చేయలేదు. ఇంకా మేము స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ చిన్ని కృష్ణులకి భోగిపళ్ళు, నా ప్రీవియస్ వీడియోలో చూస్తే కూడా సేమ్ అదే చిన్న కృష్ణులు కనిపిస్తారు. స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ అదే చిన్న కృష్ణులకి నేను ఫస్ట్ భోగిపళ్ళు వేసాక తర్వాత మా పిల్లలకి జిస్ట్ తీస్తూ ఈ భోగిపళ్ళని వేస్తున్నాం అనమాట. బట్ చూడండి వాళ్ళైతే కుదురుగా కూర్చున్నారు, ఏమీ అల్లరి చేయకుండా. అదే హ్యాపీ అని అనుకోవాలి, ఎందుకంటే వాళ్ళ ఓపిక అంతా అయిపోయింది. ఇంకా కైట్స్ ఎగిరేసి వచ్చి కూర్చొని చాలాసేపు మేము వేయకముందే వాళ్ళు వేసేసుకున్నారనమాట ఒక రౌండ్, ఇద్దరు, మా మనీ అండ్ రియాన్స్. ఆ తర్వాత ఇంకా మేమిద్దరం కలిసి వేసాము. అది భోగిపళ్ళు పోయడం సెలబ్రేషన్స్ ఆన్ ది డే ఆఫ్ భోగి అనమాట, సంక్రాంతి రోజు. చూడండి ఆ అల్లరి కొంచెం వదిలేసేయాలి, మా వాళ్ళు ఇంకా అల్లరి స్టార్ట్ చేసేస్తారనమాట. ఇంకా ఫోటో సెషన్ అంటే చాలా కష్టం పిల్లలతో, అస్సలు స్టడీగా ఉండరు. వీడియోస్ అయితేనే కొంచెం బెటర్గా కుదురుతాయి. అండ్ ఫస్ట్ నేను మా హస్బెండ్ వేసాను అనమాట, ఆ తర్వాత మా మదర్ వేశారు భోగిపళ్ళు. ఈ భోగిపళ్ళు తంతు వేయడం ఏంటి అని అంటే పిల్లలకి జిస్ట్ తీస్తున్నట్టుగా ఆ భోగిపళ్ళను తిప్పి వేస్తారనమాట. సాంప్రదాయంగా వస్తున్న ఆచారం ఇది. సో మేము స్టార్ట్ చేసాము, మా మనీ అండ్ రియాన్స్కి ఎవ్రీ ఇయర్ భోగిపళ్ళు అనేది వేస్తున్నాం అనమాట. అందుకని ఈ ఇయర్లో భాగంగా భోగిపళ్ళు వేసాం. మా రియాన్స్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో, ఏదో చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి పట్టుకుందాము, క్యాచ్ పట్టుకుందాము అన్నట్టుగా చూస్తున్నాడు వాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే రిమెంబర్ ఆ భోగిపళ్ళు వేసిన తర్వాత అందులో కాయిన్స్ వేసాం కదా, ఆ కాయిన్స్ అన్నింటినీ తీసేసుకొని మళ్ళీ అందులోనే వేసుకుంటున్నాడు అనమాట మా రియాన్స్. ఇంకా హారతి ఇవ్వలేదు వాడికి, హారతి ఇద్దాము అని అంటే ఇంకా లేచిపోయారు ఇద్దరు, లేచిపోయి అటు ఇటు తిరుగుతూనే ఉన్నారనమాట. ఇంకా సరేలే వాళ్ళు ఎక్కడుంటే అక్కడ హారతి ఇద్దాము అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇటువైపు వచ్చి నిల్చుంటే సో అలానే హారతి ఇచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ వచ్చే టైంకి మాత్రం కుదురుగా ఉండిపోయారు ఒక దగ్గర. మరి అని చూడండి ఎంత బుద్ధివంతుల్లాగా దండం పెడుతున్నాడో హారతి ఇస్తుంటే. అంటే పిల్లలకి ఆశీర్వదించడం టైప్ అనమాట, పిల్లలు బాగుండాలి అన్నట్టుగా ఆశీర్వదించినట్టు జస్ట్ తీసేసి ఆశీర్వచనాలు ఇచ్చాము. అండ్ దెన్ మా పిల్లలు మాత్రం అదే బిజీలో ఉండిపోయారు. ఆ కాయిన్స్ అన్నీ తీసుకొని మళ్ళీ ఆ కిడ్డీ బ్యాంక్లోనే వేసేసుకున్నారు కొన్ని కాయిన్స్ అయితే. ఇంకా మనం వాళ్ళని స్టాప్ చేయలేం కదా వాళ్ళ ఆటల్ని కొద్దిసేపు. అయిన తర్వాత క్లీనింగ్ యాక్టివిటీ, నేను మా మదర్ ఇద్దరం కలిసి క్లీనింగ్ యాక్టివిటీ అంతా చేసాము. ఈ అవుట్ఫిట్స్ గురించి చెప్పాను అనమాట ఆ రోజు వీడియోలో, కాకపోతే అదంతా మ్యూట్ చేసేసి మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూడండి పిల్లల ఫోజెస్ క్లిక్ చేయడానికి ఎంత కష్టపడ్డాను, అయినా కూడా ఈ మాత్రమైనా తీయగలిగాను వాళ్ళతో ఫొటోస్. ఇవి కొన్ని పిక్స్ మేము ఆ రోజు భోగిపళ్ళు వేసే రోజు తీసుకున్న పిక్స్. అలా గుర్తుంటుంది కదా, ఓహో ఎవ్రీ ఇయర్ ఇలా చేసేవాళ్ళు మా పేరెంట్స్ మాకు అని చెప్పేసి. సో ఆ మెమొరీస్ అన్నీ వాళ్ళకి కీప్ చేసుకోవడానికి. చూసారా వాడు మళ్ళీ కిడ్డీ బ్యాంక్లో ఎలా వేసేసుకుంటున్నాడో కాయిన్స్. ఇక్కడ నేను అవుట్ఫిట్స్ గురించి చెప్తున్నాను. భోగిపళ్ళు అయిపోయిన తర్వాత కాస్త రిలాక్స్ అయిపోయి కూర్చున్నారు మా వాళ్ళు. మా చిన్నోడైతే అందులోంచి అన్ని జెల్లీ చాక్లెట్స్ అయితే తీసుకొని తినేసేసాడు. ఈ అవుట్ఫిట్స్ పిల్లలకి ఇద్దరికి సేమ్ నేను పోచంపల్లి షాప్లో తీసుకున్నాను అనమాట. అది చేనేత పోచంపల్లి వస్త్రాలేమో. ఇది ఎక్కడుంది అని అంటే హైదరాబాద్ నుంచి సిద్దిపేట వెళ్ళే రోడ్లో ప్రజ్ఞాపూర్ దగ్గర ఒక షాప్ ఉండింది, అక్కడ తీసుకున్నాను అనమాట. ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ కాసేపు హాల్ట్ చేస్తాం కదా టీకో దానికో దేనికో, అప్పుడు ఇంకా మేము రిటర్న్లో వస్తున్నప్పుడు తీసుకున్నాను. పిల్లలకి ఎలాగో భోగి వస్తుంది కదా ఆ రోజు వేయొచ్చు అన్న ఉద్దేశం కొద్దీ
అండ్ ఇట్ ఈస్ కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది, అరౌండ్ 400 to 600 ఆ మధ్యలో ఉంటుందన్నమాట. సో మా రియాన్ష్కి వేసింది అయితే కొంచెం చెక్స్ వైట్ అండ్ yellowish-గా వచ్చాయి, చాలా బాగుండే, నాకైతే చాలా బాగా నచ్చాయి వాళ్ళ అవుట్ఫిట్స్. అండ్ అలా మా భోగి కంప్లీట్ అయిందనమాట. ఈ ఇయర్ మేము భోగి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై